జగన్ అంటే టీడీపీకి ఉన్న భయాన్ని జనసేన పార్టీ చాలా జాగ్రత్తగా తెలివిగా ఇప్పుడు వాడే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తూ ఉంటాయి. మొన్న కూడా అలాగే చేశారు, అధికారంలోనికి వచ్చారు. ఇప్పుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ అనుకుంటూ ఉంటే జనసేన వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఏదో విచిత్రం. తెలుగుదేశం పార్టీ బలహీనతకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సొంతంగా ఎమ్మెల్యేల బలం ఉండి కూడా తన ముఖ్యమంత్రి కుమారుడిని డిప్యూటీ సీఎం చేసుకోవడానికి మరెవరు అడ్డుపడుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో సంయమనం పాటించాల్సిన పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీకి ఉన్న వీక్నెస్ను జనసేన వాళ్ళు కనిపెట్టేసి ఒక విధంగా చెప్పాలంటే జగన్ స్టామినాను వాడుకుంటున్నారు. జనసేన వాళ్ళు ఒక తెలివిగా పద్ధతిగా మేము చెప్పినట్టు మీరు వినాలి, మాకు 21 సీట్లే ఉన్నాయి, మేము ఒంటరిగా పోటీ చేస్తే అఫ్కోర్స్ మా అధినేత కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేడో తర్వాత, కానీ మేము రెడీ, మేము అన్నిటికీ తెగించే ఉన్నాం. కానీ జనసేన చెప్పినట్టు టీడీపీ వినకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఎంత పబ్లిక్గా సోషల్ మీడియాలో అనుకుంటున్నారు, అంతా 100 పోస్టులు, ఒకరు ఇద్దరు కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. లాస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు జైలుకి పంపించారు. మరి ఈసారి ఏం చేస్తారో ఆలోచించుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఉండడం అనేది మీకు అవసరం, మాకు కాదు. మేము అన్నిటికీ తెగించే ఉన్నాం. మమ్మల్ని ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏమైనా చేస్తారు పవన్ కళ్యాణ్ అనేకే ఏం లేదు, మాకు బీజేపీ సపోర్ట్ ఉంది కేంద్రంలో. అంటే ఇక్కడ ఇంకా గమనించాలి. అంటే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ మాకుంది, మాకేం కాదు అంటే మరి తెలుగుదేశం పార్టీకి బీజేపీ సపోర్ట్ లేదా? అంటే ఇక్కడ జనసేన వాళ్ళు బీజేపీ టీడీపీని ఒక ఆత్మీయ బంధంగా చూడడం లేదు. మా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటే మీరు కూటమితో కలవగలిగినారు, బీజేపీ కూటమితో అన్నట్టుగా జనసేన వాళ్ళ వ్యవహార శైలి ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 పార్టీలు సింగిల్గా పోటీ చేస్తే ఎలక్షన్ ఈజీగా కొట్టేస్తారు అని ఈరోజే 100 మంది జనసేన వాళ్ళు అంగీకరిస్తున్నారు. డైరెక్ట్గానే అంగీకరిస్తున్నారు. మేము విడిపోయామంటే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళారంటే టీడీపీ పని క్లోజ్, మాకు బీజేపీ ఉంది కాబట్టి మాకేం కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ బలహీనతలాగా దాన్ని ఒక ఆసరాగా తీసుకొని జనసేన వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు లిటరల్గా. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. ఈ పవన్ కళ్యాణ్ జనసేన లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇలా గెలిచిన తర్వాత సొంతంగా ఎమ్మెల్యేల బలం ఉన్నా కూడా సొంత ముఖ్యమంత్రి కుమారుడిని డిప్యూటీ సీఎం చేసుకోవాలంటే జనసేన పర్మిషన్ కావాలి అన్నట్టుగా పరిస్థితి వచ్చేసింది. ఇలా అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడమే మేలు కదా. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మేలు, కంప్లీట్గా సొంతంగా అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా హ్యాపీగా రూల్ చేస్తారు. ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉంటారు. మళ్ళీ ఆయన వచ్చి ఇంకొకరు ఏదో విమర్శించడము, మేము లేపుతాం మీరు లేయండి అనడం, ఇవన్నీ ఏమి లేకుండా సొంతంగా హ్యాపీగా బతుకుతున్నాడు వచ్చిన చాటికి. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత చరిత్ర ఉంది, ఇంత బతికి ఇన్ని మీడియా సంస్థల్ని మెడలు వేసుకొని ఇంత పోరాటం చేసి అధికారంలోకి వస్తే తీరా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకునే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి వచ్చేసింది అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక ఇబ్బంది ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే గమనించినట్టున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఒక కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం విషయంలో వ్యవహరిస్తున్నాయి అన్న నిర్ధారణకైతే వచ్చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ మనసులో ఏ చెడు అభిప్రాయం లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీకి సొంతంగా బలం ఉంది, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఎవరైనా డిప్యూటీ సీఎం చేసుకోవచ్చు అని చెప్పకుండా తన వాళ్ళని, కార్యకర్తల్ని, ఇంకా కొంతమంది నాయకుల్ని కూడా రెచ్చగొట్టి ముందుకు పంపిస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకత్వం అంటూ లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే అంతరించిపోవాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వంతో అంతరించిపోతే ఆ తర్వాత ఆ ప్లేస్లోకి మేము రావాలి అన్న ఉద్దేశంతో కుట్రబుద్ధితోనే జనసేన వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇదంతా. లేకుంటే లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ అంత వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని పీకేసి అదేమి లోకేష్కి ఇవ్వడం లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటారు, ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటారు. అయినా సరే దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటే జనసేన వాళ్ళ అల్టిమేట్ గోల్, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ కుట్ర అంతా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకత్వం లేకుండా చేసి ఆ పార్టీని త్వరలోనే ఫినిష్ చేసేసి ఆ ప్లేస్లో బీజేపీ సాయంతో రావాలి అన్నది అదే ఆలోచన. కాబట్టి ఇంకా ఈ విషయంలో కాస్త స్పీడ్గానే ఉండాలి. నారా లోకేష్ను వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలి అన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే జనసేన వాళ్ళు మాత్రం స్పష్టంగా ఒక జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు మేము లేకుంటే, సింగిల్గా వెళ్ళామంటే 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే గేమ్ జగన్దే, ఇంకా మీ గేమ్ ఓవర్ అని డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి అంత స్ట్రాంగ్గా అయితే కౌంటర్ లేదు. మరి నిజంగానే ఆ భయం ఉన్నట్టుంది, ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అని.